శివయ్య సకుటుంబ సపరివార దీవెనలతో మనందరం బాగుండాలని కోరుకుంటూ, నిజమైన భక్తుడు వీరిలో ఎవరో మీరే చెప్పండి. ఒకరోజు నారదుడు విష్ణుమూర్తి గుణాలను గానం చేస్తూ పరవశించిపోయాడు. కొంచెం సేపు అయ్యాక నామం జపము చేశాడు. తర్వాత ధ్యానిస్తూ ఉండిపోయాడు. అప్పుడు అతనికి అనిపించింది, ఆహా, భక్తుడంటే తానే కదా. క్షణక్షణం అనుక్షణం నిరంతరం భగవంతుని స్మరణ తప్ప ఇంకేమీ లేదు. విష్ణుమూర్తి తనను చూసి మెచ్చుకుంటాడు. అలా అనుకొని అతను వైకుంఠం వెళ్ళాడు. విష్ణుమూర్తిని ఆ విషయమై ప్రశ్నించాడు. అందుకు విష్ణుమూర్తి భూలోకంలో ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉన్నాడని, అతడు గొప్ప భక్తుడని చెప్తాడు. వెంటనే విష్ణుమూర్తి దగ్గర నుంచి నారదుల వారు ఆ రైతు దగ్గరికి చేరుకున్నాడు. ఆ రైతు ఉదయాన్నే లేచాడు. స్నానం కూడా చేయకుండా విష్ణుమూర్తి వారి పటం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు. వెంటనే నాగలి పట్టుకొని పొలానికి వెళ్ళి దున్నసాగాడు. మధ్యాహ్నం దాకా పనిచేసి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి ఏవో చిన్న చిన్న పనులు చేసుకున్నాడు. సాయంకాలం తోటి రైతులతో వ్యవసాయం గురించి, ఎరువుల గురించి చర్చించాడు. తోటకు వెళ్ళి ఆ పనులు చూసుకున్నాడు. రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకునే ముందు ఒకసారి విష్ణుమూర్తి వారి దేవుని పటానికి నమస్కరించి పడుకున్నాడు. నారదుడికి చాలా కోపం వచ్చింది. ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థలలోనూ విష్ణుమూర్తినే తలుచుకునే తనకంటే ఇతడు ఏ విధంగా భక్తుడు, ఈ సంగతి తేల్చుకుందాం అని తిరిగి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ విషయమే ప్రశ్నించాడు. విష్ణుమూర్తి మందహాసం అతనికి సమాధానంగా లభించింది. తనకు సరి అయిన సమాధానం చెప్పవలసినదిగా నారదుల వారు విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి అతనితో నూనెతో తొణికిసలాడుతూ నిండుగా నూనెతో ఉన్న ఒక పాత్రని అతని చేతికిచ్చి, నారద, వైకుంఠం చుట్టూ ఒకసారి ఈ నూనె గిన్నె చేతిలో పట్టుకొని ప్రదక్షిణ చేసి రావయ్యా. ఒక్క చుక్క నూనె కూడా కింద పడకూడదు సుమా, జాగ్రత్త అని చెప్పాడు. నారదుడు ఆ గిన్నెను జాగ్రత్తగా చేతిలోకి పట్టుకొని ఎక్కడా ఒక్క చుక్క నూనె కూడా పడకుండా, క్రింద పడకుండా నెమ్మదిగా అడుగులు వేసి ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చాడు. ఈ నూనె పట్టుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు నీవు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు నారదా అని అడిగాడు విష్ణుమూర్తి స్వామివారు. ప్రశ్నించారు. తలుచుకోవడమా మహానుభావ, ఆ నూనె ఎక్కడ క్రింద పడుతుందోనన్న భయంతో నీ నామమే గుర్తు రాలేదు నాకు అన్నాడు నారదుడు. చూసావా నారద, ఒక్క నూనె గిన్నె పట్టుకొని ఆ పని భారంతో నీవు నన్ను అసలే తలుచుకోలేదు. దానిని కింద పడకుండా చూడడమే నీ కర్తవ్యం అనుకున్నావు. మరి అలాంటప్పుడు ఆ రైతు అంత వ్యవసాయం చేస్తూ, అంత కుటుంబ భారాన్ని మోస్తూ సతమతమవుతూ నన్ను రోజుకు 2 సార్లు తలుచుకుంటే అతడు నిజమైన భక్తుడే కదా. అతడికి లభించిన సమయం అంతే అన్నాడు. ఆ విష్ణుమూర్తికి, ఆ కరుణారంతరంగునికి నమస్కరించాడు నారదుడు అతి వినయంగా. అది స్వామివారి కృప. పనిలోనే దేవుణ్ణి చూసేవారికి స్వామి ఎంతో సంతోషంగా మన భక్తిని స్వీకరిస్తాడు. అందుకని స్వామి మనలోని భక్తిని మాత్రమే స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.